రాయవరం మండలం కోర్మపురం గ్రామంలోకి పులి చొరబాటు భయం గుప్పెట్లో గడుపుతున్న స్థానికులు. తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం కోర్మపురం గ్రామంలోకి పెద్ద పులి చొరబడడంతో గ్రామంలో తీవ్ర కలకలం రేపింది. గ్రామస్తులు బెంబేలెత్తిపోతున్నారు. పులిజాడ ఉన్న కోర్మపురం గ్రామంలోకి పొరుగు గ్రామాల ప్రజలు రాకుండా పోలీసులు, అడవి సిబ్బంది సహకరించాలి అని మండపేట నియోజకవర్గ శాసనసభ్యులు వేగుళ్ల జోగేశ్వరరావు మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. కోర్మాపురం గ్రామాన్ని ఎమ్మెల్యే వేగుళ్ల సందర్శించి పులి జాడపై స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు కోర్మాపురం గ్రామంలో ఎవరూ లేని ఓ పాడుబడ్డ ఇంటిలో స్థానికులు పులిని గుర్తించినట్లు ఎమ్మెల్యే వేగుల పేర్కొన్నారు. పంచాయతీ కార్యదర్శి, గ్రామ మాజీ టీడీపీ అధ్యక్షుడు పనసయ్య ఇచ్చిన సమాచారం మేరకు ఫారెస్ట్ అధికారులు గ్రామానికి వచ్చి డ్రోన్ కెమెరాతో పులిజాడలు నిర్ధారించారు అని, అధికారులు మత్తుమంజక్షణ ఇచ్చే ఏర్పాట్లు చేస్తుండగా ఒక్కసారిగా పులి గాండ్రించి సమీప వరి పొలాల గుండా దాడి తీసినట్లు తెలిపారు. పులిని బంధించే క్రమంలో ఫారెస్ట్ అధికారులు బోన్లతో కూర్మపురం చేసుకునే ఏర్పాట్లు చేస్తుండగానే జన సమూహంతో ఆటంకం కలుగుతోంది అని ఎమ్మెల్యే వేగుల్లా వాపోయారు. పులిని బంధించే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే వెంట మాజీ డీసీసీబీ చైర్మన్ రెడ్డి ప్రసాద్, పంచాయతీ కార్యదర్శి, స్థానిక ఎన్డీఏ కూటమి శ్రేణులు పాల్గొన్నారు. రాంబాబు గారు ఈ గారు రిటైర్ అయిపోయి కదా, కాలక్షేపం ఏదో అనుకుంటున్నారంటే డబ్బులు ఇస్తారా అంటే పులిని తెచ్చుకున్నాడు అండి. ఎక్కడికే అందరికీ నమస్కారం. రాయవరం మండలం కోర్మాపురం గ్రామంలో ప్రస్తుతం అందరం ఉన్నాం. ఉదయం 9:30-10 మధ్యలో ఈ యొక్క పులి అడుగుజాడలను గుర్తించినటువంటి కొంతమంది స్థానికులు పంచాయతీ సెక్రటరీ గారు తెలియజేస్తే, పంచాయతీ సెక్రటరీ గారు ఈ స్థానికులు నలుగురు కలిసి, అందులో ఒక వ్యక్తి తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు శ్రీ పనసయ్య గారు కూడా ఉన్నారు. వీళ్ళ అడుగుజాడలను పట్టుకుని ఎదురుకి వెళ్ళేటప్పటికీ ఒక పాడుపడినటువంటి ఇంట్లో పులిని గమనించడం, అది ఒక్కసారి గర్జించేటప్పటికి ఒక ఆయన అయితే కాళ్ళలో దూకేయడం, మిగిలిన వాళ్ళు ఏమో పారిపోవడం జరిగి ఇమ్మీడియట్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా ఇటు ఫారెస్ట్ వాళ్ళకి ఇతర అధికారులందరూ తెలియజేయడం జరిగింది. దీనిపైన ఉదయం రాజమండ్రిలో జరుగుతున్నటువంటి పుష్కర్ మీటింగ్లో నేను ఉంటాం. వెన్న అక్కడి బయలుదేరి రావడం జరిగింది. ఈ లోపల ఇక్కడ ఈ పులిని డ్రోన్ కెమెరా ద్వారా లోపల గదిలో ఉందా లేదా పారిపోయిందన్న విషయాన్ని కూడా వాళ్ళు గమనించి ఉందని చెప్పి నిర్ధారణ చేసుకుని దానికి మొత్తం ఇవ్వడానికి ఎంత లోడ్ చేసుకునే టైంలో 2-3 సెకండ్ల తేడాలో వెంటనే అది గోడ దూకి పారిపోయింది. ఇప్పుడు అది ప్రస్తుతం కోర్మాపురం గ్రామంలోనే ఉండి 2 పశువుల్ని చంపడం, ఒక పశువు దూడని తింటా ఉందని చెప్పి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. అధికారులు కోరేది ఏంటంటే అసలు ఎవరో కూడా మాట్లాడవద్దు. ఏళ్ళలో తప్పట్లు కొట్టేటప్పటికి అది చాలా ప్రశాంతంగా ఉంటుంది. మామూలు పెద్దపులు అనేది ఈ కేకల మీద దీనికి అది రెచ్చిపోయి ఉంది. అంచేత పొరుగు నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా వెళ్ళిపోమని, ఊర్లో వాళ్ళని ఎవరిని కూడా మాట్లాడకుండా ప్రశాంతంగా ఎవరింట్లో వాళ్ళు ఉండమని చెప్పి వారు కోరుతూ ఉంటే వారు కోరుతున్నారు. ఆ రకంగా అయితేనే మేము దాన్ని పట్టుకోవడానికి మరి మా వంతు ఖచ్చితంగా మేము పట్టుకోగలమని చెప్పి కూడా వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి కోర్మాపురం గ్రామ సోదర సోదరీమణులు, అదేవిధంగా ఇతర గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా దీన్ని సహకరించాలని చెప్పి అందరినీ మనసారా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. పులి ఉందండి, ఇక్కడికి వచ్చింది. కోర్మాపురం గ్రామం ఒక పాడుబడి ఇంట్లో ఉంది. సే నంబర్ అడుగులు వస్తే అడుగులంబడ చూస్తే వెళ్ళాం. గాండ్రించి మీద పడిందని ఉంది. పులి ఉంది.
కోరమాపురం గ్రామంలో పులి వచ్చిందనేసి మాకు గ్రామ ప్రజల ద్వారా తెలిసింది. అయితే మేము చేనులోకి వెళ్ళి పులి అడుగులు చూడడానికి వెళ్ళాము. అడుగులు చూసి సందర్భంలో పులి చివరి నైట్ భోజనం చేసి ఉంటుంది. అది అందువల్ల బాగా నేర్చుకుంటుపోయి నడిచి వచ్చి ఊరి చివర ఒక పాడైపోయిన ఇల్లు ఉంటే కనుక ఆ ఇంట్లో పులి అక్కడే పడుకుని ఉన్నది. మేము ఎప్పుడైతే ఇలా చేలు అడుగులు చూడడానికి వచ్చామో అది గార్జించగా మేము అయితే సౌండ్ అయితే విన్నాము. పులిని కూడా చూసాము. రెస్క్యూ టీం అయితే కనుక వచ్చింది పులిని పట్టుకోవడానికి. ఇప్పుడు అందులో పోతుంది. అదిగో